అసెంబ్లీ నుంచి మెదక్ పార్లమెంటుకు పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘునందన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఈ దుబాక నుంచి అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుందన్న? దేశ సర్వోన్నతమైనటువంటి స్థానం అది. ఈ దేశంలో చట్టాలు ఎట్లుండాలనేది నిర్ణయించేటువంటి ఒక ప్లాట్ఫామ్. మా మెదక్ ప్రజలు గొప్పగా నన్ను ఆశీర్వదించి పంపించారు. తప్పకుండా మెదక్ ప్రజల విశ్వాసాన్ని, భరోసాని, నా మీద ఉంచినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని 100% తన్ మన్ దాన్ని అన్ని పెట్టి కష్టపడతాను. మెదక్ కోసమే పనిచేస్తాను. మెదక్ ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం వాళ్ళ కుటుంబ సభ్యుని ఉంటుంది. మెదక్ గెలుపుకు తోడ్పడిన అంశాలు ఏమనుకుంటున్నారు ఎంపీగా? మా కార్యకర్తల కృషి. రఘునందన్ రావు గెలిస్తే నేను గెలిచిన అని చెప్పి ప్రతి బూత్లో ఉండేటువంటి కార్యకర్త, పార్టీకి దూరమైనటువంటి అనేక మంది సిద్ధాంతకర్తలు, సీనియర్లు ఇప్పుడు గెలవాలి నవార్ నెవర్ అనే రీతి లోపల మెదక్లో పనిచేసిరు. కాబట్టి 100% ఈ విజయం కార్యకర్తల కృషి, కార్యకర్తల పట్టుదల, కార్యకర్తల ఐక్యతకే అంకితం చేస్తాను. గతంలో కేవలం 3 మాత్రమే అసెంబ్లీలో ఉండేవారు. ఇప్పుడు 8 మంది అసెంబ్లీలో ఉంటున్నారు, 8 మంది పార్లమెంట్లో ఉంటున్నారు, 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. సో దీనికి సంబంధించి అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? కాంగ్రెస్ ఉంటుంది, మరి ప్రజాపాలన చేస్తున్నాం మేము, ఇంకా బీజేపీ ఆ స్థాయిలో లేదంటుంది. మాటలు ఏదైనా మాట్లాడవచ్చన్నా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతించాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చిండ్రు. వాళ్ళు 1% మాకు పెరిగింది, 39 నుంచి 40% పెరిగినాం. ఇది ముఖ్యమంత్రి గారి పాలనకు రెఫరెండం అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలనకు రెఫరెండం ఏంది? ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? మేము 14 ఎంపీలు గెలుస్తాం, మేము 12 ఎంపీలు గెలుస్తాం, భారతీయ జనతా పార్టీకి 2 రావని చెప్పిండు. కానీ భారతీయ జనతా పార్టీ 4 నుంచి 8కి పోయింది. 100% మార్కులు డబుల్ చేసుకుంది, స్కోర్ చేసుకుంది. మాకు పోయిన పార్లమెంట్ ఎన్నికలలో మాకు వచ్చిన శాతం నాట్ ఈవెన్ 15% అన్న. 15%కి వెళ్ళి మేము ఇలా 36%కి పెరిగినాం. 21% పెరిగిన మేము గొప్ప కాదంట, 1% పెరిగిన కాంగ్రెస్ గొప్ప అంటే ఇంకే దాని గురించి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామన్నా? కళ్ళుండి చూడలేని కబోదులాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది, కేంద్రం నుంచి రూపాయి నిధులు రాలేదని చెప్పి కూడా ఆరోపణ చేసింది. సో ప్రజలు ఇప్పుడు మీకు పట్టం కట్టారు, మీ బాధ్యత పెరిగింది. సో విభజన హామీలు కావచ్చు, మిగతా విషయంలో మీరు ఏం కార్యాచరణ చేయాలి? తప్పకుండా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక బిడ్డగా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే బరాబర్ రఘునందన్ ఉంటాడు. ఈ గడ్డకు రావాల్సిన ప్రతి రూపాయిని సాధించడంలో రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా పనిచేస్తాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పేరుతో హామీ అమలు చేసే దిశగా ముందుకెళ్తుంది. సో ఆ విషయంలో మీరు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి చేయాల్సినటువంటి పని చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మీరేమన్నారు? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెట్టేది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9, జూన్ 9 కూడా పోయింది. ఇప్పటిదాకా రైతు రుణమాఫీ 2 లక్షలు జరగలేదు. ఇప్పుడు ఒక ఉపసంఘాన్ని వేసినాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని, వాళ్ళు కమిటీ నివేదిక ఇస్తారు, ఆ తర్వాత మేము అమలు చేస్తామంటున్నారు. సరే ఇన్ని రోజులు ఆగినాం కదా, ఇంకో నెల కూడా ఆగి చూస్తాం. బట్ కాంగ్రెస్ పార్టీ దానికి వాళ్ళు కమిటీల పేరిట కాలయాపన చేయాలని చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారు. బీజేపీ మేనిఫెస్టో కూడా అమలు చేయాల్సిన బాధ్యత మీ ఉంది, దాని పట్ల ఏం చెప్తారు? సరే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోని అమలు చేస్తూ వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారు. కాబట్టే రోజు టీవీలలో కూర్చొని ఉత్తర భారతం, దక్షిణ భారతం అని మాట్లాడేటోళ్ళకి కనువిప్పు కలిగే రీతి లోపల దక్షిణ భారతదేశంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నటువంటి తీర్పుని, సంకేతాలని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. థర్డ్ టైం 1962 తర్వాత ఒక వ్యక్తి, ఒక పార్టీ మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది కేవలం నరేంద్రుడి ద్వారా మాత్రమే సాధ్యమైందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, సాగు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కృష్ణానది నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, కృష్ణా వాటర్ విషయంలో ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారు అడుగులు తడబడతా ఉన్నాయి. కాళేశ్వరం విషయంలో ఏం చేయాలనే విషయంలో వారు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడతారు. వాళ్ళకి క్లారిటీ లేదు. ప్రభుత్వంలో ఒకరు తూర్పు, ఒకరు పడమర అన్నట్టు పోతున్నారు. నేనేమంటున్నానంటే చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో కూర్చున్నటువంటి కేబినెట్ సమావేశాలన్నీ కూడా ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకోవాలి. కాళేశ్వరంలో విచారణ చేస్తాం, ఎన్ని రోజులలో చేస్తారు? కాంట్రాక్టర్ మీద చేస్తారా, కేసీఆర్ గారి మీద చేస్తారా, అధికారుల మీద చేస్తారా? ఏడే చేస్తారు విచారణ? నీళ్ళ మంత్రి అంటాడు ఓన్లీ ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే చేస్తామంటాడు. ముఖ్యమంత్రి గారు అంటారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తామంటాడు. సో ఫస్ట్ యూ షుడ్ గెట్ ఏ క్లారిటీ ఓవర్ ద క్యాబినెట్ ఇట్ సెల్ఫ్. మీరేం డిమాండ్ చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల అవినీతి, అవకతవకలు జరిగితే జరిగిన బాధ్యులందరినీ రిమాండ్ చేయాలి. రాహుల్ గాంధీతో ఒక మాట చెప్పించారు, మీరు చెప్పిన ఈ పథకాలకు అన్ని పైసలు ఎక్కడికి వస్తాయంటే కేసీఆర్ అన్నట్టు ఆయన మింగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి రూపాయలని తిరిగి కక్కిస్తాం, తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇలా 1,00,000 రూపాయలలో కనీసం 6 నెలల్లో
5 సంవత్సరాలంటే 6 నెలలకి కౌంట్ చేస్తే 12 అవుతుంది. 1/12 ఆఫ్ ద టైమ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ 1/12 6 నెలల్లో ఎన్ని పైసలు రికవరీ చేసిరు చంద్రశేఖరరావు గారి దగ్గర చెప్పుండ్రి. ఏది చెప్పకుండా మేము మాటలు చెప్తాం, అధికారంలోకి వస్తాం, మసిపూసి మారేడుకాయ చేస్తామంటే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అది భాజపా వైపు, నరేంద్ర మోడీ గారి వైపు అడుగులేస్తూ ఉంది. ఏదన్నా కొద్ది రోజులు తప్ప కాంగ్రెస్ పార్టీ కష్టకాలమే అని నేను భావిస్తాను. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీజేపీ వైఖరి ఏంటి చెప్పి? వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే రీతి లోపల ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టం చెల్లుబాటు కాదని చెప్తా ఉంది. భారత ప్రభుత్వం చేస్తలేదా, బీజేపీ చేస్తలేదా అని టీవీలలో కూర్చొని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. భారత ప్రభుత్వం ఎంతవరకు అనుమతి ఇచ్చింది అంటే ఐఎస్ యాక్టివిటీస్కి సంబంధించి, లేదా ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించి, లేదా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి ఈ దేశ అంతర్గత భద్రతకి, ఈ దేశ ప్రజాస్వామ్యానికి, ఈ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే రీతిలో వ్యక్తులు, సంస్థలు ఏమైనా పనులు చేస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను వినడానికి భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ రఘునందన్ అనేటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రోజు ప్రభుత్వం మీద మాట్లాడుతుంది కాబట్టి రఘునందన్ కొంపకి వైరు పెట్టమని చెప్పలేదు భారత ప్రభుత్వం. అది ఇల్లీగల్. ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన ఏ పార్టీ అయినా వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్. చాలా నుంచి విచారణ జరుగుతుంది. కేవలం పోలీస్ అధికారులు మాత్రమే ఇందులో అరెస్ట్ చేశారు, విచారణ చేశారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు నేను మొన్నటి నుంచి చెప్తా ఉంది ఒకటే మాట. అరెస్ట్ అయినటువంటి అందరూ పోలీస్ అధికారులు ఒకటే మాట చెప్పారు. ప్రభాకర్ రావు గారు అనేటువంటి ఎస్ఐబి చీఫ్ చెప్తే మేమందరం ఈ పని చేసినామో అని చెప్పారు. ప్రభాకర్ రావు గారిని ప్రస్తుతం ఉన్న ఎస్ఐబి చీఫ్ గారు మాట్లాడితే ఆయన ఏం చెప్పిండ్రు, నువ్వు మా ఇంటికి పోలీసులను ఎందుకు పంపించినావు అని అడిగిండు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి పంపించినా అని ఇప్పుడున్న ఎస్ఐబి చీఫ్ గారు సమాధానం చెప్పారు. అప్పుడు ప్రభాకర్ రావు గారు చెప్పింది ఏంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తేనే నేను చేసిన, ఆయన చెప్పిండు నేను చేసిన అని చెప్పిండ్రు. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పిన తర్వాత ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పోయి ఆయన వస్తాడో రాడో తెలియదు. ఆయన వచ్చేదాకా మిగతా కేసు ముందుకు పోదంటే దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్ వెండెట్టా కోసం. కాంగ్రెస్ పార్టీ దీని ఏదో ప్రచారం కోసం వాడుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక ముద్దాయి దొరకకపోతే మిగతా అందరినీ వదిలేస్తారా? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రతి ఏడాది మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ళైనా మీరు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వట్లేదు. సో నిరుద్యోగ సమస్య పట్ల పూర్తిగా మరి ఇక్కడున్న నాయకులు సమానం చెప్పాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తుంది. దీనికి ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, నరేంద్రుడి నాయకత్వం లోపల పెండింగ్లో ఉన్నటువంటి అనేక ఉద్యాలని ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నాం. మీరు ఆశించినట్టు, మీరు అనుకున్నట్టు కొంతవరకు ఆ సంఖ్యకి మేము రీచ్ కాలేకపోవచ్చు. బట్ ఎక్కడ కూడా మేము ఖాళీలు ఉంచుతలేం. సాధ్యమైనంత వరకు అన్ని ఖాళీలని ఫిలప్ చేస్తాం. వారి డిమాండ్ చేసినా చేయకున్నా మేము మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్ని పనులని కొంచెం వెనుక కొంచెం ముందు తప్పకుండా పూర్తి చేస్తాం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీటు పరీక్ష రాసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీని పట్ల బీజేపీ వైఖరి ఏంటి? సార్ పార్టీ వైఖరి కంటే ఎక్కువ అన్నాడు ధర్మేంద్ర ప్రధాన్ గారు, సంబంధిత మంత్రి వారు మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చినారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో లోపం జరిగితే ఆ లోపం ఎక్కడ జరిగింది అనేది గుర్తించేందుకు మేము పనిచేస్తూ ఉన్నాం. పేపర్ తయారీలో లోపం ఉందా, పేపర్ డిస్ట్రిబ్యూషన్లో లోపం ఉందా, ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏజెన్సీ తప్పు చేసిందా, ఎంత పెద్దటి వారైనా ఆ తప్పులో ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పిండ్రు. ఇంకా వాట్ ఎల్స్ యూ నీడ్ అన్న, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశంలో ఉన్న చట్టాలు తప్పు చేసిన తీసుకుపోయి అర్ధగంటలో ఉరిదీయమని చెప్పలేదు. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. పేపర్ లీక్ అయింది, ఎవరి ద్వారా లీక్ అయింది అని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దాంట్లో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గెస్ట్ హౌస్, తేజస్వి యాదవ్ మనుషులు, తేజస్వి యాదవ్ ఇచ్చిన అకామిడేషన్, చాలా అంశాలు వస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. జూలై 8కి కేసు విచారణ వాయిదా పడ్డది. కొద్దిగా ఓపిక ఉండండి. 100% మేము పేద విద్యార్థుల పక్షాన నిలబడతాం. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో తప్పు చేసిన అధికారులు, వ్యక్తులు, సంస్థలు, మీ పార్టీ, మా పార్టీ, జర్నలిస్టులు, ఇదేది సంబంధం లేదు. తప్పు చేసినవాడు ఎవడైనా శిక్షించబడాలనే ఈ లైన్కి ధర్మేంద్ర ప్రధాన్ గారు కట్టుబడి ఉంటారని చెప్పినారు. విచారణ జరిగిన తర్వాత దోషుల్ని శిక్షిస్తాం. ఎన్డీఏలో టీడీపీ కూటమిలో టీడీపీ భాగస్వామ్యమైన పక్షంలోనే ఇప్పుడు ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో తెలంగాణలో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా, ఏదైనా అయిందా ఈలో? మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకుపోతున్న ప్రభుత్వం మాది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి, మీ వాళ్ళు ఉంటే ఒకటి, మా వాళ్ళు ఉంటే ఒకటి ఉండదు. ఈ దేహం మొత్తం ఒక బాడీగా, ఒక యూనిట్గా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశం మొత్తం ఒక కుటుంబంగా తీసుకొని మేము ముందుకు పోతాం. ఎక్కడ అవసరం ఉంటే ముందు ఆ ప్రయారిటీని పూర్తి చేస్తాం. కానీ వచ్చిన రాష్ట్రానికే వచ్చి 3 సార్లు బిర్యానీ ఒకరికి పెట్టి కారం మెతుకులు ఒకటి పెట్టడం మా నేచర్ కాదు. సో రైల్వే ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాలకి సమకోణంలో సమానంగా అందాలనే దిశగా మేము అడుగులేస్తాం. ఇంకా హాల్ లేదు, చూడలేదు. 2 క్యాబినెట్ మీటింగ్లు కాకముందే మీరే చెప్పేస్తారు తెలంగాణకి ఇత్తలేరు, ఆంధ్రాకి అంత అయిపోయింది అని. ఎవరికి ఏం కాలేదు. అన్నీ సముచిత పాలనలో జరుగుతాయి. అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తాం. నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశానికి భారతదేశ ప్రధానమంత్రిగా అందరు ముఖ్యమంత్రులు వచ్చిన మొట్టమొదటి సమావేశంలో
నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట టీమిండియా కెప్టెన్గా నేను సభ్యులుగా మీరు అందరం కలిసి సమిష్టిగా పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈ దేశాన్ని ఒక సమగ్రమైనటువంటి యూనిట్గా అభివృద్ధి చేద్దామని చెప్పినారు. వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మా మీద మాకు విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రుల మీద మాకు విశ్వాసం ఉంది, మీడియా మిత్రులు కూడా మా మీద విశ్వాసం ఉంచమని మేము కోరుతా ఉన్నాం. ఒక ఎంపీగా మెదక్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. సో రాష్ట్ర అసెంబ్లీ నుంచి మీకు లోక్సభకు పంపించారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కోసం రఘునందన్ రావు మరి తన వాగ్దాటిని వినిపించడానికి ఏ అంశాలు తీసుకోబోతుంది? భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తగా మెదక్ ప్రజలు నా మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలుపుకుంటానని, మెదక్ లోపల ఉండేటువంటి 7 అసెంబ్లీలలో సమానమైనటువంటి అభివృద్ధి జరిగేందుకు, అంటే ఒక దగ్గర ఎక్కువ అభివృద్ధి, ఒక దగ్గర ఎక్కువ కంపెనీస్ వచ్చి ఇంకొక దగ్గర ప్రజలు నష్టపోయే రీతిలో కాకుండా సంతులితమైనటువంటి అభివృద్ధి 7 నియోజకవర్గాల లోపల సరిగా జరిగేటువంటి రీతి లోపల పనిచేస్తాను. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ సో దట్ ఐ విల్ షో. మాటల కంటే చేతలు ఎక్కువ చేసి చూపెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫైనల్గా ఇప్పటికే ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. మరి రఘునందన్ రావు ఆ రేసులో ఆ లిస్టులో ఉన్నాడా? మేము రేసులో లేము, లిస్టులో లేము. కార్యకర్తగా పనిచేస్తాం. పార్టీ అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. సో ఇది ఇక మెదక్ ఎంపీగా ప్రజలు గెలిపించిన పక్షంలో ఖచ్చితంగా 7 నియోజకవర్గాలకు ఎంపీగా నేను న్యాయం చేసేందుకు కృషి చేస్తాను. ఇక ఈ దేశంలో ఖచ్చితంగా మరి ఏదైతే బీజేపీ 10 ఏళ్ళుగా చేస్తున్న అభివృద్ధి ఎక్కడ కూడా తెలంగాణకు కూడా వర్తిస్తుంది. సో రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఖచ్చితంగా ఇచ్చిన విభజన హామీలను కూడా నెరవేరుస్తాము. ఇక దీని పట్ల ఏదైతే ఉందో మరి ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా మరి ఖచ్చితంగా నిష్పక్షతమైన ఈ యొక్క విచారణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నౌమన్తో శ్రీనివాస్, న్యూస్ 360 హైదరాబాద్.